వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్, నీట్ జువాలజీ ఫ్యాకల్టీ, యువర్ నీట్ మెంటర్. రీనీట్ జూన్ 2026కి సంబంధించి ఈరోజే చివరి తేదీ. అడ్మిట్ కార్డ్కి సంబంధించి, ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్కి సంబంధించి నీట్ అభ్యర్థులు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నీట్ అభ్యర్థులు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. మన ఖలీల్ అకాడమీ కమ్యూనిటీ సెక్షన్లో నీట్కి సంబంధించినటువంటి క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్విజెస్ అనేవి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వద్దాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే, రీనీట్కి సంబంధించి 21 జూన్ 2026న మనకి రీనీట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు 15 మినిట్స్ అయితే మనకి టైం అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అయితే ఏదైతే మనం ప్రజెంట్ అడ్రస్ ఉందో అది అప్డేట్ చేసుకోవడానికైనా, అలాగే చాయిస్ ఆఫ్ సిటీస్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విండో అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవడానికైనా ఈరోజే చివరి తేదీ 21 మే 2026. ఈరోజు డేట్ వచ్చేసి 21 మే. కాబట్టి ఇంకా ఎవరైనా మీ ఎగ్జామ్ సెంటర్ కానీ చేంజ్ చేసుకోకపోతే చేంజ్ చేసుకోండి, ఓకేనా. అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అది కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి, ఓకేనా అండి. ఈరోజు రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు మీరు ఏమైనా అప్డేట్స్ చేసుకోవడానికైనా చేంజ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. క్యాండిడేట్స్ మే అప్డేట్ దేర్ ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ దేర్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీ ఇష్టం వచ్చిన చోట, మీ దగ్గరలో, మీ ఇంటి పక్కన ఉన్నా కూడా సరిపోతుంది, అక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజే చివరి తేదీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ అంటే సిటీ ఇంటిమేషన్ మనకి అనౌన్స్ చేస్తారు కదా, అది అతి త్వరలో మీకు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. సో ఆ తర్వాత హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అడ్మిట్ కార్డ్స్ అవి కూడా మీకు ఏంటంటే అతి త్వరలోనే ఇంటిమేట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి మీకు ఫిక్స్ అండి. 21 జూన్ 2026 సండే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో చాలామంది ఏంటంటే, సార్ మేము అప్డేట్ చేసుకోము, అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోము, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించే హరీష్ కుమార్ అనే అతను ఎన్టీఏ ఎగ్జామ్స్కి ఒక ట్వీట్ అయితే చేశారు. డియర్ ఎన్టీఏ ఎగ్జామ్స్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ద సిటీ దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ద ఎగ్జామ్ సెంటర్ ఈ సేమ్ ఆర్ డిఫరెంట్ అనేసి అతను 18 మే 2026 నా ట్వీట్ అయితే చేయడం జరిగింది, దాన్ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఏని. సో వాళ్ళు ఏమంటే రిప్లై ఇచ్చారంటే, యువర్ ఎర్లియర్ ప్రిఫరెన్సెస్ రిమైన్ అండ్ యూ విల్ బి అసైన్డ్ ద సేమ్ సిటీ యాజ్ మే ఎగ్జామ్. అంటే మీరు కానీ చేంజ్ చేసుకోకపోతే మాత్రం, మేలో రాశారు కదా మీరు, సేమ్ అదే సెంటర్ అదే ఎగ్జామ్ సెంటర్ అయితే మీకు పడడం జరుగుతుంది అనేసి రిప్లై ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు గతంలో ఏదైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. అదే మీకు ఆటోమేటిక్గా రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సేమ్ పాత సిటీనే, పాత ఎగ్జామ్ సెంటరే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో కొంతమంది ఏంటంటే అడ్రస్ అండ్ ఎగ్జామ్ సిటీ అనేది చేంజ్ చేసుకున్నారు, అప్డేట్ చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అనురాగ్ శర్మ అనే అతను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సార్ ఆర్ మేడం, ఐ హ్యావ్ అప్డేటెడ్ మై అడ్రస్ అండ్ ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ ఇన్ నీట్ యూజీ 2026 అండ్ ద అప్డేటెడ్ డీటెయిల్స్ ఆర్ విజిబుల్. అంటే ఏదైతే అప్డేట్ చేసుకున్నాడో అది కనిపిస్తున్నాయంట. బట్ వైల్ డౌన్లోడింగ్ ద కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అతనికి ద ఓల్డ్ పేజ్ ఈ స్టిల్ అపియరింగ్, కైండ్లీ హెల్ప్ అనేసి అతను ఎన్టీఏ ఎగ్జామ్స్కి, ఎన్టీఏ హెల్ప్ డెస్క్కి ట్యాగ్ చేయడం జరిగింది. అంటే కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా మనం అప్లై చేసుకున్న తర్వాత, అందులో మాత్రం అతను ఏదైతే ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నటువంటి అడ్రస్ ఎగ్జామ్ సిటీ అయితే రావట్లేదంట, ఓల్డ్దే వస్తుందనేసి అతను ట్వీట్ చేయడం జరిగింది 18 మేన. దీనికి ఎన్టీఏ రిప్లై ఇచ్చింది, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ ద
వన్స్ ద సిటీ చేంజ్ రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ద సెంటర్ అలొకేటెడ్ అనేసి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకేంటంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ పేజ్లో ఓల్డ్దే ఉంటుందండి. ఓకేనా? వన్స్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలన్నమాట. మీరు ఏదైతే ఇప్పుడు పెట్టుకున్నారో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు రేపు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అందులో మీరు కొత్తగా పెట్టుకున్నటువంటి ఎగ్జామ్ సిటీ అండ్ అప్డేటెడ్ అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజే లాస్ట్ డేట్. మీరు ఏదైనా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, అలాగే అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, సో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరం లేదనుకున్న వాళ్ళు ఇంక వదిలేసేయండి. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే మన ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు ప్రాక్టీస్ టెస్ట్లు, ఇంపార్టెంట్ MCQs అనేవి నేను అక్కడ షేర్ చేస్తాను. సో ఎనీవేస్, థ్యాంక్ యూ.